మా పాప నాకు తెలియకుండా మా కార్లో ఎక్కి కూర్చుంది. మా పాప ఈ కారు ఒకవేళ లాక్ అయిందంటే ప్రాబ్లం బాగా అవుతుంది. అందుకోసమే పాపకు ఇప్పుడు నేర్పిస్తున్నా. అయితే ఏంటంటే ఇంకా లాక్ కాలేదు. అయితే ఇప్పుడు మనం ఈ చిన్న పిల్లలు కార్లో ఎక్కితే వాళ్ళకు మనం డోర్ తీసుకునేది మనం చూపించాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. మనం ఇప్పుడు కారు లోపల మనం కూర్చున్న తర్వాత పిల్లల్ని ఒకవేళ డోర్ లాక్ చేసుకున్నా కానీ మనం తీసుకునే విధంగా మనం నేర్పితే అయిపోతుంది. డాడీ ఈ లాక్ ఉంది చూసినావా, ఈ లాకు తీ డాడీ, ఇది కిగ్గు మళ్ళా డోర్ లాగి డోర్ ఇది 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 పట్టుకో, ఇది ఈ చిన్న హ్యాండిల్ పట్టుకొని ఆడిది ఇక్కడ డోర్ అత్తది డాడీ. ఇప్పుడు నీ లేక ముందు నువ్వు కార్ ఎక్కుతావు కదా, కార్ ఎక్కినప్పుడు ఇగో ఇట్లా పట్టుకో, ఇట్లా డర్లే ఇగో ఈ హ్యాండిల్ ఇగో ఇట్లా ఇటు చూడు, ఇగో ఇగో. ఎప్పుడైనా మనం ఇంటికాడ ఉన్నా లేకున్నా కానీ డోర్లు మాత్రం కార్ మాత్రం లాక్ చేసుకోవాలి. ఒకవేళ లాక్ చేసుకునే పరిస్థితిలో ఏంటంటే మనం ఈ గ్లాస్ మాత్రం ఒక 1.5 ఇంచెస్ మాత్రం ఈ డోర్లు డౌన్ చేసుకోవాలి. మనం ఒక 1.5 ఇంచెస్ మనం డౌన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎయిర్ అటు సప్లై అయిపోతుంది మనకు. ఇక మొత్తం క్లోజ్ చేసే వరకు ఏంటంటే చిన్న పిల్లలకు మొత్తం చెమట అటాక్ అయ్యి గతం శ్వాస అనేది మనకు రాదు. ఇట్లా మొత్తం క్లోజ్ చేసేసుకుంటే మనం అందుకోసం మ్యాక్సిమం ఒక హాఫ్ ఇంచు మాత్రం మనం కిందికి గ్లాస్ దించుకొని ఉంటే మనకు చిన్న పిల్లలు ఎక్కి ఆడుకున్నా కానీ మనకు హెయిర్ అనేది దీంట్లో హీట్ కాదు, మనకు శ్వాస అనేది ఇంకా మంచిగా ఉంటుంది.